ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాము. ఇదిగోండి ఇదే కాలువ, 3 ఫీటర్లు వేసాను అనమాట. ఇదిగోండి ఒకటి, అండ్ దెన్ ఇదిగోండి సెకండ్, అండ్ దెన్ ఇదిగోండి థర్డ్. సో మనకైతే ఏం చేపలు పడతాయో చూద్దాం. చేప పడినప్పుడైతే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అయితే చేప పడింది, చిన్నదే అనమాట. చిత్రే వెళ్ళబడింది. రైట్ ఫ్రెండ్స్, మనకైతే ఇంకో చేప పడింది. కాకపోతే ఫస్ట్ నుంచి వీడియో తీయడానికి కుదరలేదు అనమాట. మనకు వచ్చేసి రాగండి పడింది. ఇది ఒక 1/2 kg ఉంటుంది. ఆడ తూటాకి దగ్గర చిక్కుకుపోయింది అనమాట. ఇప్పుడు అది తీయాలి. సో తీయడానికి ఏమో తూటాకు తెగట్లేదు, చేప ముళ్ళు ఓట్టలేదు. తూటాకు తక్కున్న ముళ్ళు చేపలు పట్టుకొని అలా లాక్కొని పైకి వచ్చేసాను అనమాట. చూడండి మీరే. కంట్లోకి పెట్టుకోండి. వెయిట్ వెయిట్ చేత ఫ్రెండ్స్, మనకైతే చేప పడింది. పెద్ద చేప, పెద్ద అనమాట. పెద్ద చేప పడింది. వద్దులే వద్దులే, బో క్యాట్ ఫిష్ అయ్యా. ఎవరు నాయన, క్యాట్ ఫిష్ ఎంత పెద్ద ఉంది. తీసి పక్కన పడే, మళ్ళీ మేత మొత్తం. ఎవరి నాయన ఎంత ఉంది ఏంటిది. లేదు, నేను ఇంకా పెద్ద తెల్ల చేప ఏమనుకున్నాక. అది నేను వస్తుంటే అక్కడ ఆడింది, చూసాను. అలా వస్తున్నాను. అది ఏముండదు. నువ్వు రామాక, నువ్వు పైకి వెళ్ళి అట్లే. ఎంత ఉంది ఏంటిది. ఫ్రెండ్స్, మా మామయ్య వచ్చారనమాట. కరెక్ట్గా చేప పడింది, వాళ్ళు వచ్చారు. కెమెరా అయితే ఇస్తున్నా వీడియో తీయమని, నీట్గా వస్తుంది కదా. ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట చేప. 5 కిలోల గ్యారెంటీ ఉంటుంది. కాకపోతే ఇది ఎందుకు పనికిరాదు క్యాట్ ఫిష్. మనకి ఇండియాలో బ్యాన్ చేసిన చేప అనమాట ఇది. ఏ వేస్ట్ పడితే ఆ వేస్ట్ తినేస్తుంది. దీన్ని రకరకాలుగా పిలుస్తారు. క్యాట్ ఫిష్ అంటారు, మార్క్ అంటారు, చాక్ పీస్ అంటారు, ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తారు. మొఖం కనబడట్లేదు, నీ చేతులు కనబడుతుంది. తీసుకెళ్ళిపోతావా? దీన్ని నేనేం చేసుకుంటా.
ఊరికే బాగా మింగేసింది మింగేసింది ఇది. ఎంత లోపలికి వచ్చిద్దిలే. వచ్చిద్ది. ఎలా మింగని చెప్పి నోరు చెప్పి. ఓకే రైట్. విసిరాత్తున్నట్టు చూపి. ఇట్లా బైక్ లేపు పట్టుకుంటా వచ్చింది తీ. ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉంది, అది మామూలుగా లేదు. నాయన అంత బాగా ఉంది. ఓకే నోరు లేపాలా? వద్దులే. ఓకే వదులుతావా? పడేస్తా. అగా కుక్కేసి. ఓకేనా? ఓకే. ఇంకా పెద్ద చేప పడిపోయిందేమో అనుకున్నా. ఫ్రెండ్స్ మనకి ఇంక చేపలేం పడలేదు, సంచులు చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. వంట జై హింద్.